సో సార్ ఈ మెరిట్ మైండ్స్లో ఇప్పుడు ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో స్టూడెంట్స్కి అంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళకి అంటే ఏ సార్ట్ ఆఫ్ టైంలో ఎలాంటి కోర్స్ని మీరు అంటే టైం టేబుల్ ఇస్తూ ఉంటారు? ఎవ్రీడే మినిమం 6 అవర్స్ క్లాసెస్ షెడ్యూల్ చేస్తున్నాం మేడం. 2-3 సబ్జెక్ట్స్ ప్లాన్ చేస్తాం. వీక్ అంతా ఈ సబ్జెక్ట్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ వీక్లో జరిగిన వాటికి ఆధారంగా ఒక వీక్లీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. రివ్యూస్ పెడతాం. స్టూడెంట్స్ ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ బాగా ఇంకా ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఇంకా ఏమైనా మనం ఇంకేమైనా చేయాలని మేము స్టూడెంట్స్తో కూడా రెగ్యులర్గా మింగిల్ అవ్వడం, మాట్లాడడం, ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాం. వీటి ద్వారానే స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ స్టూడెంట్ ఫేవర్ అండ్ సబ్జెక్ట్ ఫేవర్గా ఉండే ఫ్యాకల్టీని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో సార్ ఇప్పుడు అంటే లైక్ స్టూడెంట్స్కి చాలా వరకు కూడా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో హౌ ఫ్రీక్వెంట్ స్టూడెంట్స్ ఆర్ కన్సల్టింగ్ యూ ఫర్ ద డౌట్స్? అంటే మెజారిటీ డౌట్స్ అన్నీ క్లాస్ రూమ్లో క్లియర్ అవుతాయి మేడం. అంటే క్లాస్ కంప్లీట్గా ఉంటే డౌట్స్ 90% రావు. ఒక 1 or 2 డౌట్స్ వచ్చినా సరే క్లాస్ తర్వాత మేము అడగమని చెప్తాం. క్లాస్ బయట మేము అవసరమైతే ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటాం. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఆఫీస్లో అయినా సరే మేము కూర్చొని క్లారిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. సో సార్ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు ఫ్రమ్ మెరిట్ మైండ్స్? మెరిట్ మైండ్స్ నుంచి ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. పబ్లిక్ సెక్టార్లోకి వెళ్ళాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ఒక సొసైటీలో ఒక మంచి పేరు రావాలంటే గ్రూప్ 1. మీరు ఆర్డీఓ లాంటి ఉద్యోగం ఊహించడానికే చాలా కష్టం. అట్లాంటి కసిది ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. ఎవరో పక్కన వాళ్ళు అయ్యారు, ముందు వాళ్ళు అయ్యారని ఇన్స్పైర్ అయ్యి రావద్దు. మన దగ్గర మనకి ప్యాషన్ కనుక ఉంటే, ఇప్పటిదాకా మీరు డిగ్రీ దాకా బీటెక్ దాకా ఏమైనా చదవండి, ఎట్లాంటి సబ్జెక్టులో తీసుకోండి, కానీ మీకు ప్యాషన్ ఉండి పిచ్చి ఉంటే కనుక అవ్వాలి అనే తపన ఉండి మన బ్యాక్గ్రౌండ్ని, మన ఆర్థిక స్థితిని, ఈ సమస్యలు ఎన్నున్నా వాటిని దాటి గ్రూప్ 1 కొట్టడం పెద్ద తేలికేం కాదు. కానీ వచ్చిన తర్వాత కొన్ని అట్రాక్షన్స్కి వాటికి ఏం లోన్ అవ్వకుండా సమస్యల్ని దాటుకుంటూ మెంటల్గా కనుక స్థిరంగా ఉండగలిగి ఫ్యాకల్టీ చెప్పేది విని రోజు న్యూస్ చదవగలిగి ప్రభుత్వాన్ని ఫాలో చేయగలిగితే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు కొట్టడం చాలా తేలిక మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా మనకి మెరిట్ మైండ్స్లో ఏ విధమైనటువంటి కోర్సు ఏ విధంగా ఇస్తారో అదే కూడా స్టూడెంట్స్కి ఎలాంటి టైం టేబుల్ని ఇస్తారు. ముఖ్యంగా ఎకానమీ అనేది మనలో చాలామందికి తెలిసిందే, చాలా టఫ్ సబ్జెక్ట్. ఎందుకు అని అంటే కరెన్సీని, బడ్జెట్ని, ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి బేసిక్ నుంచి కూడా నాలెడ్జ్ అనేది ఉండడం అవసరం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా నియర్లీ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా, అంతేకాకుండా వారికి ఈజీగా మైండ్లో గుర్తుండిపోయే విధంగానైతే మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితే ట్రై చేస్తున్నారు. సో ఎవరైనా కూడా ఈజీగా ఎకానమీ అనే సబ్జెక్ట్ని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు మార్క్స్ స్కోర్ చేసే విధంగానైతే ఇక్కడ కోర్స్ ఇస్తున్నారు.